Good morning, one and all. Welcome to the course of the utilization of electrical energy. In the previous class, we discussed about different types of lights like incandescent lamp, fluorescent lamps. In that fluorescent lamps, there are three types: neon lamp, mercury lamp, and ట్యూబ్ లైట్. ఇది దట్ కమ్స్ ఇన్ ది ఫ్లూరెసెంట్ ల్యాంప్స్. ఇవన్నింటిలో కూడా కామన్ పాయింట్ ఏంటమ్మా, ఇవన్నీ డిశ్చార్జ్ ల్యాంప్స్ అంటాయి. ఇందులో ఏముంటుంది, అన్నింటిలో కూడా ట్యూబ్లో మ్యాక్సిమం మెర్క్యూరీ వేపర్స్ ఉంటాయి. తర్వాత ఫాస్ఫరస్ పౌడర్ ఉంటుంది. ఫాస్ఫరస్ పౌడర్ ద్వారా మనకి యూవీ రేస్ అనేవి విజిబుల్ రేస్ లాగా, అంటే విజిబుల్ లైట్ లాగా కనిపిస్తాయి అన్నమాట. రీజన్ బిహైండ్ దట్ ఈస్ డ్యూ టు ది ప్రజెన్స్ ఆఫ్ ది ఫాస్ఫరస్ పౌడర్. నియాన్ ల్యాంప్స్ కూడా యూజ్ చేస్తాం, డెకరేటివ్ పర్పస్లో యూజ్ చేస్తాం. సో ఏసీకి కానీ డీసీ కానీ యూజ్ అవుతుంది. డీసీ అయితే మాత్రం క్యాథోడ్ మాత్రమే గ్లో అవుతుంటుంది, ఏసీ అయితే మాత్రం బోత్ యానోడ్ క్యాథోడ్ గ్లో అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా నియాన్ ల్యాంప్, ఇవన్నీ మెర్క్యూరీ ల్యాంప్, ఇవన్నీ కూడా నెగిటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. సో ద లైఫ్ స్పాన్ మేబీ డిఫరెంట్. అండ్ లూమెన్స్ అవుట్పుట్ కూడా ట్యూబ్ లైట్కి అయితే ఆన్ అండ్ యావరేజ్ 40 lumen per watt ఉంటుంది. తర్వాత మనం సోడియం వేపర్ ల్యాంప్ గురించి కూడా చెప్తాం. సిమిలర్లీ I forget about one important point regarding filament lamp. Filament lamps sometimes, that means incandescent lamps అంటాం కదా. ఈ incandescent lampsలో sometimes మనకి డెరివేటివ్ పార్ట్ అడుగుతాడు అనమాట. ఎలా అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ అదర్వైజ్ ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ ఆఫ్ ఏ ఫిల్మెంట్ ల్యాంప్ అంటాడు. అంటే కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ అంటే ఏం రాస్తాం, బల్బ్ వేస్తాం, డయాగ్రామ్ చూపించాం కదా మనం, ఫిల్మెంట్ వేసి గ్యాస్ ఉంది, అందులో ఆర్గాన్ కానీ నియాన్ కానీ గ్యాస్ యూజ్ చేస్తాం రాస్తాం. ఇంకా టంగస్టన్ ఫిల్మెంట్ యూజ్ చేస్తాం. టంగస్టన్ ఫిల్మెంట్ ఏం చేస్తాం, డ్యూ టు ది రెసిస్టివ్ ప్రాపర్టీ ఉంటుందని చెప్తాం. దానివల్ల యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆపరేట్ అవుతుందని చెప్తాం. ఓకే, గ్లాసెస్ అనేవి బోరోసిలికేట్ కానీ, ఓకేనా, మనం మ్యాక్సిమం బోరోసిలికేట్ అనేది యూజ్ చేస్తాం. సో అలాగే మనం దాని గురించి చెప్తాం. ఇంకేం చెప్తాం, వోల్టేజ్ ఎంత లెవెల్ వరకు ఎక్స్టెండ్ అవ్వగలదు, మ్యాక్సిమం 1.5 నుంచి 300 volts వరకు వస్తుంది, లేదా 0.5 to 15 volts to 165 volts వరకు కూడా ఆ రేంజ్ కానీ ఈ రేంజ్ కానీ ఏ రేంజ్లోనా ఆపరేట్ అయ్యే క్యాపబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ కన్స్ట్రక్షనల్ ఫీచర్స్లోకి వస్తాయి అన్నమాట. తర్వాత మనకి ఫిల్మెంట్ డైమెన్షన్స్ అడిగాడు అనుకోండి. సమ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆస్కింగ్ ది ఫిల్మెంట్ డైమెన్షన్. సో ఫిల్మెంట్ డైమెన్షన్స్ అంటే ఏం లేదు. సో ఫిల్మెంట్ డైమెన్షన్స్ ఫర్ వాట్, దేనికి నేర్చుకుంటున్నాం ఫిల్మెంట్ డైమెన్షన్స్? ఇఫ్ ఇన్ ఎగ్జామినేషన్ దేర్ ఆర్ గివెన్ ఇన్కాండిసెంట్ ల్యాంప్ ఆర్ ఫిల్మెంట్ ల్యాంప్కి డెరివేటివ్ చేయమంటే ఫిల్మెంట్ డైమెన్షన్స్, దాన్ని ఏమిటి ఇక్కడ కాన్సెప్ట్ సార్, ఏం చేస్తాం సార్ ఇక్కడ అంటే ఏం లేదు. ఒక ఫిల్మెంట్ ఎంత తీసుకోవాలని స్టార్టింగ్లో పాయింట్ చెప్పాను. నేను కాస్ట్లో డే ఫీవర్ వెస్ట్ కాస్ట్లో ఒకసారి చూస్తే, ఐ థింక్ ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్లో చెప్పాను ఒకసారి, థర్డ్ యూనిట్ స్టార్టింగ్లో. ఒక ఫిల్మెంట్ యొక్క డయామీటర్ ఎప్పుడు కూడా అది క్యారీ చేసే కరెంట్ క్యాపబిలిటీ బట్టి బేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 amps కరెంట్ క్యారీ చేస్తుంది అనుకోండి, దాని డయామీటర్ 2 meters ఉంది అనుకోండి. 3 amps ఉంటే మేబీ 3 meters ఉంటుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ, అంటే మనం ఎంతైతే కరెంట్ క్యారీ చేద్దాం అనుకున్నామో దాన్ని బేస్ చేసుకుని ఫిల్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ రిలేషన్నే మన ఫిల్మెంట్ డైమెన్షన్స్ అంటాం. ఆ రిలేషన్ ఎలా వస్తుంది అంటే, వాట్ ద రిలేషన్ బిట్వీన్ ది కరెంట్ అండ్ ది diameter. So in order to solve this problem, let us assume that lamp is connected to the mains and also it operates in a steady state condition. The mains is here nothing but supply. Let us assume that lamp is connected to the mains and it is operating in a steady state condition. వెరీ క్లియర్లీ ఇచ్చారు. దట్ మీన్స్ సప్లై ఇచ్చాం బల్బుకి. ఇప్పుడు బల్బుకి సప్లై వెళ్ళిన తర్వాత ఆ బల్బు అనేది ఏమవుతుంది, ఇట్ క్యారీస్ సమ్ కరెంట్. డ్యూ టు దిస్ క్యారింగ్ ప్రజెన్స్ ఆఫ్ దిస్ కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో ఆ బల్బులో ఉన్నటువంటి ఫిలమెంట్ అనేది హీట్ అవి ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ టెంపరేచర్ అండ్ హీట్ డెవలప్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఒక ఫిక్స్డ్ కరెంట్ దగ్గర ఒక ఫిక్స్డ్ కరెంట్ లెట్ 2 amps కరెంట్ దగ్గర 20 degrees టెంపరేచర్ వచ్చిందనుకోండి. సో అలా అనుకుని మనం అజంప్షన్ చేసుకుంటాం. అంటే ఓన్లీ 2 amps కరెంట్ ఫ్లో అవుతుంది, 2 amps కరెంట్ ఇస్తున్నాం బల్బుకి, దెన్ 20 degrees టెంపరేచర్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ స్టడీ స్టేట్ కండిషన్. అంటే దాని మీనింగ్ ఏంటంటే అమ్మా ఇక్కడ, అంటే ఫర్ ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ కరెంట్కి అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ల్యాంప్ ఏది
ఫిలమెంట్ యొక్క రెసిస్టెన్స్ టంగస్టన్ కానీ, కార్బన్ కానీ, ఓస్మియం కానీ, టాంటలియం కానీ తయారు చేస్తారు. అంటే ఏం చేస్తాము, ఫిలమెంట్ని టంగస్టన్ యూజ్ చేస్తాం, లేదా ఓస్మియం యూజ్ చేస్తాం, లేదా టాంటలం TALUM టాంటలియం కానీ, లేదా కార్బన్ కానీ, కార్బన్, ఓస్మియం, టాంటలం, టంగస్టన్ ఇలా ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం, మ్యాక్సిమం మనం యూజ్ చేసేది టంగస్టన్ మెటీరియల్ ఇది ప్రిఫర్ చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? దట్ మీన్స్ హియర్ వాట్ ఆర్ ది హీట్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్, it is dissipated and there is no further increase in the temperature. That is the meaning of fixed value of current. అంటే ఏదైతే గివెన్ కరెంట్కి 2 amps 20 degrees టెంపరేచర్ వస్తుందో అది మాత్రం ఉంది, దానికి సంబంధించిన అది డెవలప్ చేసిన హీట్ తప్ప ఫర్దర్గా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవటం లేదు అని ఎగ్జామ్ చేసుకున్నాం. అంటే 2 amps కాన్స్టెంట్గా ఉంది, ఆ కాన్స్టెంట్ 20 degrees టెంపరేచర్ ఎగ్జామ్ చేసుకుని చేస్తాం. దెన్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ఈజ్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అంటే స్టడీ స్టేట్ కండిషన్ అంటే అది మన వాట్ ఆర్ ది హీట్ దట్ ఈస్ ప్రొడ్యూస్. హీట్ ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ గివెన్ ఇన్పుట్. అంటే ఫర్ గివెన్ ఇన్పుట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సప్లై యూర్ గెటింగ్ హీట్ ప్రొడ్యూస్. దెర్ ఇస్ నో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది టెంపరేచర్. దట్ ఈస్ ద సింపుల్ మీనింగ్. సింపుల్గా చెప్పాలంటే అది అంటే ఫర్ గివెన్ ఇన్పుట్ యూఆర్ ప్రొడ్యూసింగ్ ది హీట్, దెర్ ఇస్ నో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది టెంపరేచర్ బికాస్ ఆఫ్ యూఆర్ మెయింటైనింగ్ ది కరెంట్ కాన్స్టెంట్ హియర్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్. దట్స్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ది ఫిలమెంట్ డైమెన్షన్స్ యూఆర్ అజ్యూమ్ దట్. ఓకే, సో ఎంటైర్ ఈ కాన్సెప్ట్లో మనం నేర్చుకున్నది ఏంటి? కరెంట్ క్యారింగ్ కెపాసిటీ బేస్ చేసుకుని ఫిలమెంట్ యొక్క డయామీటర్ ఎలా తీసుకుంటాం అనేది ఈ కాన్సెప్ట్ యొక్క మెయిన్ థీమ్. సో నౌ ద వాటేజ్ ఇన్పుట్ ఆఫ్ ది ల్యాంప్, దట్ మీన్స్ ఇన్పుట్ ఆఫ్ ది ల్యాంప్ ఈజ్ వాటేజ్ ఆఫ్ ది ఇన్పుట్ ఆఫ్ ది ల్యాంప్. వాటేజ్ ఇన్పుట్ టు ల్యాంప్. వాటేజ్ ఇన్పుట్ టు ల్యాంప్. హౌ మచ్? వాటేజ్ ఇన్పుట్ టు ల్యాంప్ హౌ మచ్? I²R. Wattage input to the lamp. That means whenever the current is passing through the filament of the lamp, which is made up of any material, carbon or tungsten or tantalum, any material, but it offers some resistance, but the value of resistance will vary different from different materials, but resistance is common for filament. Therefore wattage input to the lamp is I²R. because of these entire incandescent lamps is based on the temperature. The temperature of the heat, that is the I²R loss. Then this is the wattage input of the lamp is I²R. From we know that what is R? Rho L by A. Substitute A with 5/4 d², because of A is the pi r square, then pi d²/4, then becomes R is equal to rho L by A, where A is equal to 5/4 d². From this concept we are assume that the 4 will become pi కి వెళ్ళిపోతుందమ్మా 4 rho L by pi d². Is it clear? R is equal to 4 rho L by pi d² వచ్చింది. సో ఇది వచ్చింది. నౌ వేర్ D is nothing but ఏంటి అక్కడ? ఇదే మనకు కావాల్సిందే, డయామీటర్ ఆఫ్ ది ఫిలమెంట్. D అంటే ఏంటమ్మా? డయామీటర్ ఆఫ్ ది ఫిలమెంట్. సో మనకు డయామీటర్ ఆఫ్ ది ఫిలమెంట్కి ఐకి రిలేషన్ కావాలి, అదే కావాలి. దాన్ని వీఆర్ అజ్యూమ్ దట్ ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ ఏం తీసుకున్నాం, వాటేజ్ ఇన్పుట్ ఆఫ్ ది ల్యాంప్ ఏంటమ్మా? వాటేజ్ ఇన్పుట్ ఆఫ్ ది ల్యాంప్ I² into R. R అంటే ఎంత? 4 rho L by pi d². ఇదే కదా, 4 rho L by pi d², వేర్ rho is the resistivity of the filament material at which it is operating. అంటే స్పెసిఫిక్ రెసిస్టివ్ ఆఫ్ ది మెటీరియల్ at which it is operating. ఫిలమెంట్ మెటీరియల్ అదే టంగ్స్టన్ కానీ ఓస్మియం కానీ ఏదైతే. L అంటే లెంత్ ఆఫ్ ది ఫిలమెంట్ యొక్క లెంత్. D అంటే డయామీటర్ ఆఫ్ ది ఫిలమెంట్. ఈజ్ ఇట్ క్లియర్? సో this is the wattage input of the lamp is I² into 4 rho L by pi d². This is equation 1, isn't that? Okay, is it clear? Now మన assumption ఏంటి? What are the heat it is produced or dissipated from the filament of the lamp, that is depends upon the its surface area and its emissivity constant K. అంటే ఇక్కడ మనకి what are the heat that is dissipated from the filament of the lamp is depends upon the surface area and its emissivity K, constant emissivity K అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే మనకి హియర్ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏదైతే హీట్ ఉందో ఆ హీట్ డిసిపేషన్ ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ల్యాంప్ ఉందనుకోండి, 2 amps కరెంట్ వస్తుంది అనుకోండి, హీట్ అనేది 20 degrees ఉంది. సేమ్ 2 amps కరెంట్ ఉంది, ల్యాంప్ ఎంత ఉందనుకోండి సేమ్ సైజ్, అప్పుడు ఏమవుతుంది?
స్మాల్ సైజ్ ఉంది బట్ 20 డిగ్రీస్ ఉంది. అంటే మనకి ఈ హీట్ కూడా 20 డిగ్రీస్ 40 డిగ్రీస్ అనేది వాటి యొక్క సర్ఫేస్ ఏరియా అంటే బల్బ్ సైజ్ బేస్ చేసుకుని కూడా డిపెండ్ అవుతుంది అనమాట. దెన్ వాట్ ఆర్ ది హీట్ dissipated is equal to C into surface area, C mean constant, surface area into constant of emissivity K. What is the heat dissipated అంటే బల్బులో కరెంట్ ఇచ్చిన తర్వాత హీట్ డిసిపేట్ అవుతుంది. ఆ హీట్ అనేది ఏంటంటే C ఇంటూ సర్ఫేస్ ఏరియా ఇంటూ K మీద డిపెండ్ అవుతుంది. సో హీట్ డిసిపేటెడ్ ఈజ్ నథింగ్ బట్ C ఇంటూ సర్ఫేస్ ఏరియా ఇంటూ K. దట్ ఈస్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. Is it clear? According to thermodynamic, we can get this equation C into surface area into K. Now our assumption is filament dimensionలో చేసిన ఫస్ట్ assumption ఏంటి? It is operating a steady state condition. Steady state condition ఏంటంటే వాటేజ్ ఇన్పుట్ ఏదైతే ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తున్నామో అది మొత్తం హీట్ కింద డిసిపేట్ అవుతుంది. దెన్ ఇట్ బికమ్స్ వాటేజ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు హీట్ డిసిపేటెడ్. Our assumption is wattage input is equal to heat dissipated. Then becomes wattage input ఎంత వచ్చిందమ్మా? I square into 4 rho L by pi d square. That is equation 1 is equal to equation 2. Then C into surface area is pi dl into emissivity K. So is it clear? Then any chances to cancellation of both sides, then cancel each other. Then we can ఉంటుంది. So I square into 4 rho L ఇక్కడ pi d square into so I square into 4 rho L is equal to C into pi dl into pi d square. ఓకే dd అంటే d క్యూబ్ వస్తుంది. దెన్ బికమ్స్ అంటే మనం ఎన్ని కాన్స్టెంట్ రో అంటే రెసిస్టివ్ ది మిడిల్ కాన్స్టెంట్, లెంత్ ఆఫ్ ది ఫిలమెంట్ కాన్స్టెంట్ కాబట్టి దెన్ ఐ స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టీ క్యూబ్. సో అంటే ఈ రిలేషన్ వచ్చింది. దెన్ డి ఈజ్ ప్రపోర్షనల్ టు అంటే ఫస్ట్ ఈక్వేషన్ 1 2 ఈక్వల్ చేసుకుంటే ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి క్యూబ్ వస్తుంది. దెన్ డి ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ప్రపోర్షనల్ టు I2/3. దట్ మీన్ ద డయామీటర్ ఆఫ్ ది ఫిలమెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది I2/3 ఉంటుంది. డయామీటర్ ఆఫ్ ది ఫిలమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది I2/3. దిస్ ఈజ్ అబౌట్ ఫిలమెంట్ అంటే ఫిలమెంట్ ల్యాంప్ ఇన్కాండెసెంట్ ల్యాంప్ యొక్క డెరివేషన్ అంటే ఇది డయామీటర్ ఈజ్ ప్రపోర్షనల్ టు I2/3. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. సో this is about filament lamp dimensions. We already and one more important points regarding the lamps is generally if you are using the carbon as a filament, కార్బన్ అనేది యూజ్ చేసాం అనుకోండి, కార్బన్ మ్యాక్సిమం 1800 డిగ్రీస్ వరకే బెటర్గా ఉంటుంది. ఒకవేళ 1800 డిగ్రీస్ దాటింది అనుకోండి, అంటే మీన్స్ మెల్టింగ్ పాయింట్ అనేది 1800 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఒకవేళ 1800 డిగ్రీస్ దాటి మనం ఆపరేట్ చేస్తుంటే మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది మన బల్బు. అందుకే కార్బన్ ఎక్కువగా ప్రిఫర్ చేయం. సిమిలర్గా మనకి టాంటలియం కానీ ఓస్మియం కూడా ఎలా ఉంటాయంటే ఆన్ అండ్ యావరేజ్ మనకి దాని మెల్టింగ్ పాయింట్ వచ్చేసి మా ఐడియా ప్రకారం మ్యాక్సిమం 2600 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుందమ్మా. బట్ ఏంటంటే ప్రాబ్లము 1800 డిగ్రీస్తో కంపేర్ చేసుకుంటే 2600 బెస్టే. బట్ ఏంటంటే ప్రాబ్లమ్ ఓస్మియం అనేవి కాస్ట్ ఎక్కువ, ఎక్స్పెన్సివ్, అండ్ ఆల్సో మనకి లూమెన్స్ ఎఫిషియన్సీ కూడా తక్కువగా ఉంటుంది. అంటే టెంపరేచర్ ఎక్కువే, మెల్టింగ్ పాయింట్ ఎక్కువ అంటే ఎక్కువ టెంపరేచర్లకు విత్ స్టాండ్ అవుతుంది, అంటే ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. బట్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది, లూమెన్స్ ఎఫిషియన్సీ, అండ్ ఆల్సో ఎక్స్పెన్సివ్ అనమాట. సో జనరల్గా అందుకే మనం టంగస్టన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. టంగస్టన్ అంటే యావరేజ్గా మనకి ఎంత ఉంటుందంటే 3500 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు విత్ స్టాండ్ అవుతుంది అనమాట మెల్టింగ్ పాయింట్. అండ్ ఆల్సో మెకానికల్గా స్ట్రాంగ్ ఉంటుంది, అండ్ డక్టిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది, అండ్ లో వేపర్ ప్రెజర్ ఉంటుంది, హై రెసిస్టివిటీ ఉంటుంది. ఎక్కువ రెసిస్టివిటీ ఉంటుంది కూడా ఎక్కువ టెంపరేచర్ కూడా స్టాండ్ అవుతుంది. హై రెసిస్టివిటీ ఉంటుంది, మెకానికల్గా స్ట్రాంగ్గా ఉంటుంది, డక్టిలిటీ కూడా బాగుంటుంది, అదే ఎక్కువ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది, వేపర్ ప్రెజర్ కూడా లో ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ టంగస్టన్. సో యావరేజ్గా మనం చెప్పుకుంటే మనకి ఈ బల్బ్స్ 2500 డిగ్రీస్ వరకు ఆపరేట్ అవుతుంది. అంటే యావరేజ్ టెంపరేచర్ 2500 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈజ్ ఇట్ క్లియర్? లైఫ్ స్పాన్ మీకు తెలిసిందే 750 to 1000 అవర్స్ ఉంటుంది, లేదా 1000 అవర్స్ ఉంటుంది. లూమెన్స్ అవుట్పుట్ మాత్రం 15 లూమెన్ పర్ వాట్ అనమాట.
Okay, it's clear all of you. So this is about filament lamp dimensions. Now let us move to the types of lightning schemes. After that we will discuss about mining topic. So the up to now till now we discuss about that introduction part of or some ఇంట్రడక్షన్ రిలేటెడ్ టు ల్యాంప్స్ ఏంటి, ఏమేమి ల్యాంప్స్ ఉంటాయో చెప్పుకున్నాం. ఇప్పుడు నౌ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్నింగ్ స్కీమ్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్నింగ్ స్కీమ్స్ ఏమేమి ఉంటాయి మనకి, అసలు ఏంటి అసలు లైట్నింగ్ స్కీమ్స్ గురించి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో ద లైట్నింగ్ స్కీమ్స్ అనేవి ఏంటంటే మనకి అకార్డింగ్ టు ద లొకేషన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అండ్ పర్పస్ బేస్ చేసుకుని క్లాసిఫై చేస్తాం. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ?